ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి, అమ్మఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ఈ సువిశాల ప్రాపంచికమునందు పంచమాతృకయై నడక సాగించిన విజయ నారి, ఒక దేవతా శిల్పి, చైతన్య యాత్ర, అవధూత కాంతమ్మ తల్లి అద్భుత చరిత్ర. ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎందరున్నా కూడా ఎవరూ లేని నావలాంటి జీవితం. ఎవరూ లేని సముద్రంలోని నావ, తెగిన గాలిపటంలా, చెల్లని రూపాయి నోటులా, తీగలు తెగిన తంబురలా, అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా, ఈ ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఈమె జీవితం ఒక స్త్రీ జీవితం ఎంతటి ఉన్నతోన్నత స్థితికి చేరుకోగలిగింది అనేది మనము ముందుగా గమనించాలి. కట్టుబొట్టు సంప్రదాయము అనే పవిత్ర బ్రాహ్మణ స్త్రీమూర్తిగా జన్మించి, తను మన ధనరాశులను వీడి, తల్లి తండ్రి చెల్లి తమ్ముళ్ళు భర్త అత్త మామ బంధువులను వీడి ఒంటరిగా తన జీవిత గమ్యాన్ని చేరిందనేది ఇక్కడ ఆలోచించాలి. అందమైన పారిజాత పుష్పము లాంటి ఆమె ముఖార విందము, ఆనందమయ జీవితము, కలువ రేకుల వలె ఆ మహాతల్లి నయనాలు, అసాధారణ పరిస్థితులు, ఎనలేని బాధ్యతలు, తెలిసి తెలియని వయస్సు, 16 సంవత్సరములకు పెండ్లి, అమాయకపు భర్త, గయ్యాళి అత్త, గొంగురు గొంతు మామ, కట్టుబాట్లకు దాసి అయిన అమ్మ, ఎదురు చెప్పలేని నాన్న, అందరి మధ్యన వాడిన పుష్పమై ఇంటిని వీడిన ఆనందమైన జీవితం, అర్ధరాత్రి తనను తనువును కోల్పోతామని భావన. ఇది ఆ తల్లికి మానవత్వం అందించిన మహాకానుక. తన తల్లిదండ్రులు కల్పించిన తీరు ధ్వంస మాలిక. ఎలా సాగింది, మరి ఎలా సంచరించింది, ఎలా సంతసించింది, ఎలా బ్రహ్మచర్య అయింది, ఎలా ఆధ్యాత్మిక మహోన్నత శిఖరాలను అధిరోహించింది అనే విషయాలను కాంతమ్మ తల్లి జీవితంలో మనమే చూడగలము. ఈ చరిత్ర ఆమె జీవితానికి కాదు, మన మానవాకృతిని తెలియజేస్తుంది. కనుక కాంతమ్మ తల్లి జీవితాన్ని ప్రధానంగా మననం చేయటం, మన మనస్సును పావనం చేసే ఆధ్యాత్మిక సాధన అనడం అతిశయోక్తి కాదు. జీవితంలో ఉన్నత స్థితులను పొందడానికి ఇది మార్గాంతరము. ఆ మార్గాంతరము కాంతమ్మ తల్లిని ప్రేరేపించినది. ఆ ప్రేరణ తన సున్నితమైన మనసును గాయపరిచినది. అసాధారణ కుటుంబం యొక్క పరిస్థితులు, ఎనలేని బాధ్యతలు, అంతు తెలియని అవమానాలు అర్థం చేసుకొని తను చెంతకు తీసుకొని చేయి పట్టి నడిపించలేని భర్త, తనను తన్నుగా అర్థం చేసుకోలేని అత్తమామలు, అంటరాని వ్యవహారాలు, నిబద్ధులైన తల్లిదండ్రుల మనోభావాలు, ఆ లోకం పోకడ, తనను అర్థం చేసుకునే మనసులు తనను గాయపరిచాయి. అలా గాయపడిన మహాతల్లి శ్రీభక్త కాంతమ్మ తల్లి. నాకు తెలిసినంత వరకు ఈమె చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ కాంతమ్మ తల్లి ఎవరు, ఆమె జీవితం అంతరార్థం ఏమిటి? ఒక పల్లెవాసిగా జన్మించి ఇహపరముల ఐక్యతా రాశి అయి మీతోనే ఉంటూ ఈ కలియుగ అవతార భాషిణి అయి నరరూపావతార జన్మము నుండి క్రమక్రమముగా సాంప్రదాయ పరిస్థితులను, అనుభూతులైన సర్వములను విడనాడిన సత్యవ్రత సాధ్విమణి అమ్మ కాంతమ్మ తల్లి. భారతదేశం మన చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంతరించుకున్న హిందూ సాంప్రదాయ వేదకాలం నుండి కూడా శ్రీ మహాపూజ్యురాలు, స్త్రీ లేనిదే పుట్టుక లేదు, స్త్రీ లేనిదే కుటుంబం లేదు, స్త్రీ లేనిదే అసలు పుట్టుకే లేదు. అందుకే స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు మనిషి యొక్క మనుగడను
మార్చి గతులను తప్పించి మైమరపించి ఆవేదనాపూరితమైన ద్వంద్వ పరిస్థితుల కలుగజేస్తాయి. భక్తులు, భగవతీ స్వరూపులు, వీర నార్యమణులు, యోగినులు, జ్ఞానులు, పాలికలు జన్మించిన పురిటిగడ్డ మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఉంటూ గుంటూరు జిల్లాలో మంగళగిరి ప్రాంతంలో కాచాను గ్రామంలో జన్మించిన ఒక బాలిక 16 సంవత్సరంలో నిండని ఒక పరిచారికగా కూలి చేయొచ్చు తన తల్లిదండ్రులను పోషించిన మహాసాధ్విమణి శివకుమారి అమ్మ. 5 మంది తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. వీరి అందరినీ కూడా ఆ ఇంటికి పెద్ద బిడ్డగా అయినందుకు తన చిన్నతనము తెలిసి తెలియని వయసు నుండి పొలము పనులకు పోయి తన ఇంటి పనులను చేయొచ్చు తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచిన ఒక బాలిక, ఒక మహాసాధ్వి, ఒక మహిళా రత్నం జీవిత గాథ ఈ కాంతమ్మ తల్లి చరిత్ర.